నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మైత్రి హాస్పిటల్ సిబ్బందికి గురువారం ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జేఎన్ వెంకట్ విజ్ఞప్తి మేరకు ఫైర్ స్టేషన్ ఎస్ఎఫ్ఓ శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి ఆసుపత్రి సిబ్బందికి ప్రాక్టికల్ డెమో ద్వారా అవగాహన కల్పించారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఎలా స్పందించాలి, ఫైర్ ఎక్విప్మెంట్ను ఎలా వినియోగించాలి, రోగులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశాలను ప్రత్యక్షంగా చూపించి వివరించారు. ఫైర్ సడన్గా అగ్ని ప్రమాదం జరిగిన ఈరోజు మైత్రి హాస్పిటల్ మెట్పల్లిలో సడన్గా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్టాఫ్ అందరూ ఈ ట్రైన్ అయి ఉండాలా. ఎక్కడైనా చిన్న అగ్ని ఉన్నప్పుడే దాన్ని ఆపడానికి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్ గారికి మరియు ఫైటర్ మధుకర్ గారికి మరియు ఫైర్ స్టేషన్ మెట్పల్లి స్టేషన్కు నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వచ్చి ఒకసారి మా దగ్గర ట్రైనింగ్ ఇవ్వండి అని. నిజం కూడా ఒకటే మాటలో 3 సార్లు తను ఫోన్ చేసి శ్రీకాంత్ గారు సార్ మేము వస్తామని చెప్పి ఈరోజు మొత్తం స్టాఫ్ని తీసుకొని వచ్చి దాదాపుగా 2 గంటలు మైత్రి హాస్పిటల్ స్టాఫ్ అందరు కూడా అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎట్లా, చిన్న ఉన్నప్పుడు అగ్నిని ఆపడం ఎట్లా అనే ట్రైనింగ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మీ సేవకి మా మైత్రి హాస్పిటల్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలే చేస్తాం. ఈరోజు మా అగ్ని ప్రమాదాల నివారణలో అవగాహనలో భాగంగా మనం మైత్రి హాస్పిటల్లో వాళ్ళ యజమాని గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఇక్కడ వచ్చి అగ్ని ప్రమాదం చిన్నగా ఉన్నప్పుడే ఎలా ఆర్పాలి, వాటికి సంబంధించిన ఎక్స్క్యూషన్ ఎలా యూజ్ చేయాలి, మనకి ఇంట్లో గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వాటిని ఆపుకోవాలి, ఎలా అనేది వాళ్ళకి విశ్లేషణగా వివరించడం జరిగింది. మనకి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ప్రమాదం మనం ఊహించకుండానే పెద్దగా చేసుకుంటాం. చిన్నగా ఉన్న మనకి భయపడి మనం అగ్ని ప్రమాదాలని ఊహించకుండా మనకి కంట్రోల్ చేయకుండా బయటకు రావడం వల్ల ఆ చిన్నది కాస్త పెద్దది. మనం చిన్నగా ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఎలా ఆర్పుకోవాలో వారికి వివరించడం జరిగింది. ఇంకోటి యూజ్ చేస్తే తిరిగి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేస్తే డ్రై కెమికల్ పౌడర్ తినడానికి ఆస్కారం లేదు. సో మనకున్నది అదే ఒకటే కాబట్టి ఏం చేయాలి, సింపుల్ టెక్నిక్ చేయాలి. అక్కడ స్టవ్ దగ్గర అయింది, ఏం చేయాలి, స్టవ్ పైన పెడతారా కింద పెడతారా? పైన ఉండాలి, ఎప్పుడు కింద పెట్టద్దు. పనిచేస్తుందో లేదో చూసుకోండి. ఈ మెకానిజం క్లోజ్ ఉందా, ఆగిపోతుంది. లేకపోతే స్ట్రక్ అయిందా, కటింగ్ ప్లేట్ విండోస్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేసి కటింగ్ ప్లేట్ తీసుకొని లైట్ తీసి ఇది కరెక్ట్ పెట్టలేదనుకో, ఇది కరెక్ట్ పెట్టకపోతే దీనిలోకి వెళ్ళి కూడా ఫైర్ అయ్యింది. పెట్టిందా పెట్టలేదని ఇలా చూడాలి. దూరం పెట్టి మన దగ్గర పెట్టుకున్నాం, కాళ్ళు మీద పడ్డదనుకో కాళ్ళు ఇది అంటే అవకాశం ఉంటాయి. కొట్టాలి అదే ఆక్సిజన్ అని వెళ్ళని లోపలికి ఆక్సిజన్ లోపలికి ఇది అంటే పబ్లిక్ అందరికి యూజ్ అవుతుంది. లోకల్ ఛానల్ ఎక్కడైతే ఉన్నదో గ్యాప్ ఎక్కువ దూరం తీసుకుంటే ఏమంటే కాలడానికి ఆస్కారం ఉంది. ఇనిషియల్ ఇక్కడనే నాప్ కానీ చేస్తే అసలు ఎల్పిజి లీక్ అవుతుంది ఎట్లా చేస్తారు, ఏ ఆర్గన్ చేస్తుంది. అది కారణం మెర్క్యాప్టన్ అనే గ్యాస్. మన భారతదేశం అనేది డెవలపింగ్ కంట్రీ. సో ఈ ఓల్డెన్ డేస్ రీసెంట్ ఎందుకు ఫైర్ యాక్సిడెంట్లు ఎల్పిజి ద్వారా జరుగుతున్నాయంటే లీక్ అయితే తెలుస్తుంది, కానీ లీక్ అయితే తెలియదు కదా. ఎల్పిజి ఆర్డర్లకి రంగు, రుచి, వాసన ఏముండదు, కానీ దీనివల్ల ప్రమాదాలు అవుతున్నాయని మెర్క్యాప్టన్ గ్యాస్ ఇన్సర్ట్ చేయాలి. మెర్క్యాప్టన్ గ్యాస్ ఇన్సర్ట్ చేయడం ద్వారా మనకు వాసన వస్తుంది, లేకపోతే లీక్ అయినట్టు స్మెల్ కూడా రాదు. ఈ రెగ్యులేటర్లో వాల్ లేకుండా ఇది మంచిగా ఉండి ఫెయిల్ అయిపోతుంది. హీట్ అయిన తర్వాత ఇలా చెరలు ఉంటాయి, తీసుకపోతే ఏమవుతుంది, కాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ అంటే ఏం చేశారు, ఆక్సిజన్ ఇమీడియట్గా కట్ చేయాలి. కట్ చేస్తే గ్లాస్ ఎట్లా ఇన్వర్ట్ చేస్తారు, మెల్లమెల్లగా పెడతారా ఒకటేసారి పెడతారా? ఒకటేసారి పెట్టాలి.
పట్టుకొని పెట్టండి, ఇది పట్టుకొని పెట్టండి. రీసెంట్లీ మంచిర్యాలలో అయింది, మా వాళ్ళు ఇంజూర్ అయ్యారు అది అక్కడ ఫైర్ వల్ల హాస్పిటల్ ఇంజూర్